స్వామి నమస్కారం. అబ్బా నువ్వేమో స్వామి ఇంత వింతగా ఉండవు పుణ్యాతమా. మహాప్రభుమంత్రి ఎవరు తండ్రి? నీ ఊరు నీ నామదేనవతల బొమ్మ తండ్రి. నాయన మహామంత్రి భారత మలకలూరు నా పట్నం మహామంత్రి. అవునప్పా. సయ్యద్ సాబు సైదల్ బాబు నా తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు? అవును. అవునప్పా. సైదల్ బాబు గర్భమందున నేను బాలుడు గర్భించిన. అవునప్పా. అలాగే భారత వంట గుర్రము ఒక్కడ సిపాయి. అవును. అటువంటి పరాక్రమం తోడప్ప. అవును. బా చూస్తేనే తెలుస్తా ఉంది లేపని ఎంత ఉంది ఎంత పొడవు ఉంది. ఈ బొడ్లే మాట ఓ పాటలు చెప్తా. కాదు కాదు మన్మత్ గారి పేరు పొందినారా మహామంత్రి? అవునా? నిన్ను చూసేదానికి లేపిస్తా అంటే పైకి. ఎక్కేదానికి ఏనుగులు, దండిగా చూడేదానికి గుర్రాలు ఉన్నాయి కదా. యాలేవు ఏమో కన్నా సంబంధవా మనవే ఇంకా తింటావా? అలాగే డౌలత్తు దర్బారు నాదిగా నీదే నాదా మనకు వెళ్తున్నా. బాగానే ఉంది బాబాయ్ పండుగ. ఇప్పుడు మనోళ్ళు అయిపో ఇప్పుడు మాత్రంగా నా పల్లి పట్టణాలన్నీ తెలిపినట్టు కదా తెలుసుకున్నావా? ఇప్పుడు మాత్రంగా నాకు ఆటల పైన పాటల పైన ఆటల పైన అది ఎటువంటి తెలియదు దిక్కుదామా?
కుమార మమ్మకానా నీవు లేక లేక నా గర్భవాసమునా 20 సంవత్సరాలు పుట్టావు కదా బాబు. మన పదంత అసలు ఆ తాను మెడలు ఆటలు ఆడుకొని పాటలు పాడుకోకుండా ఇందరు కూడా వారం కుమారా. అలాగే చెప్తానమ్మా సేవమ్మా. అమ్మా విద్యల పైన బుద్ధల పైన ఆశ కలిగిన ఆటల పైన పాటల పైన ఆశ కలిగిన సేవమ్మా. కుమారా లేక లేక నా గర్భవాసమునా నీవు ఒక కుమారుడు జన్మించావు. అవునమ్మా. నీకు యుద్ధ బుద్ధులు నేర్పే గురువును మనకు నూరికే తెస్తున్నాను. నువ్వు యుద్ధ బుద్ధులు నేర్చుకుని పట్నం వెళ్ళుకో కుమారా. మా అలాగే నేతమ్మా తల్లి సేవమ్మా. ఆడ విద్యలమ్మా. అలాగనే కోతి విద్యలు నేర్చుకోండి. మనకి కోట విద్యన ఆడ విద్యలు తల్లి చదువమ్మా. అలాగనే ఈ తల్లి గారు నీతి పలుకులు ఒకసారి హాలికింది బాబు. అలాగే చదువమ్మా. అయ్యో సినిమా పాట